నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గల్లంతైన 6 కోసం అన్వేషణ కొనసాగుతుంది. సొరంగంలో మట్టి తరలింపు, నీటి తోడివేత పనులు కొనసాగుతున్నాయి. 13.600 మీటర్ల 16.700 మీటర్ల వరకు బురద తొలగింపు పూర్తయింది. 100 మీటర్ల ముందుకు కన్వేయర్ బెల్ట్ పొడిగించారు. టీబీఎం మిషన్ భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టీపీఎం మిషన్ భాగాలను సహాయక బృందాలు బయటకు పంపుతున్నారు. సహాయక చర్యలను ఎస్ఎల్బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గల్లంతైన 6 కోసం అన్వేషణ కొనసాగుతుంది. సొరంగంలో మట్టి తరలింపు, నీటి తోడివేత పనులు కొనసాగుతున్నాయి. 13.600 మీటర్ల నుంచి 16.700 మీటర్ల వరకు బురద తొలగింపు పూర్తయింది. 100 మీటర్ల ముందుకు కన్వేయర్ బెల్ట్ పొడిగించారు. టీబీఎం మిషన్ భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టీపీఎం మిషన్ భాగాలను సహాయక బృందాలు బయటకు పంపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రాజేంద్ర, ఎస్ఎల్బీసీ ప్రమాదం వద్ద సహాయక చర్యలు 39 రోజులు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు ఇప్పటికే 12 బృందాలు నిరంతరంగా తమ పనులు కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 39 రోజులు కూడా ఉధృతంగా కూడా ఈ సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటికీ 2 మృతదేహాలు మాత్రమే వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 6 గల్లంతైన మిగతా 6 కోసం ఇంకా నిరంతరంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే మరోపక్క ఉగాది, రంజాన్ పండుగల్లో సైతం కూడా ఎలాంటి విశ్రాంతినివ్వకుండా దాదాపు 12 బృందాలు నిరంతరంగా 3 షిఫ్టుల పనులు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి తేలికపోయినట్టు మట్టిని, అలాగే సొరంగంలో ఉన్నటువంటి బురద మట్టిని కూడా తోడివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క టీబీఎం మిషన్ కూడా నిరంతరంగా దక్షిణ మధ్య రైల్వే బృందాలు కట్ చేస్తూ గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరోపక్క చూసుకుంటే ఈ 13.600 మీటర్ల నుంచి 16.700 మీటర్ల వరకు బురదను తొలగింపు ప్రక్రియ కొనసాగింది. దాదాపు దీంతో ఈ దాదాపు 13.600 నుంచి 16.700 మీటర్ల వరకు బురద తొలగింపు పూర్తయిన నేపథ్యంలో మరికొంచెం దూరం వెళ్తే కనుక ఈ పూర్తి స్థాయిలో ఈ సహాయక చర్యలు కొద్దిగా పురోగతి సాగించిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 100 మీటర్ల వరకు కూడా కన్వేయర్ బెల్ట్, ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో దాదాపు 13 కిలోమీటర్ల వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఉంది. మన ఈ కన్వేయర్ బెల్ట్ 100 మీటర్లు కూడా పొడిగించిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అంటే దీంతో మట్టిని తరలించేందుకు వీలవుతుంది. 13.100 కిలోమీటర్ల వరకు కూడా 100 మీటర్ల వరకు కూడా ఇప్పుడే ఈ కన్వేయర్ బెల్ట్ పొడిగించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు లోకో ట్రైన్ కూడా మొన్న బయటికి లోకో ట్రైన్ ఇరుకపోయిన నేపథ్యంలో ఇంజన్ ఏదైతే ఇరుకపోయిందో వాటిని కూడా బయటికి తీసింది. దాంతో ట్రాక్ కూడా మరో 100 మీటర్ల మేర ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ పేరుకుపోయినటువంటి మీటర్ల వరకు కూడా బయటికి మట్టిని భారీగా తరలి వస్తున్నారు. అలాగే గ్యాస్ కట్టర్లతో కూడా టీబీఎం మిషన్ కూడా కట్ చేస్తూ అవశేషాలను కూడా బయటికి ఈ లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క వస్తే కన్వేయర్ బెల్ట్ కూడా ఏదైతే పునరుద్ధరించిన 100 మీటర్లు దాని ద్వారా కూడా భారీగా మట్టిని బయటకు తీసుకొస్తున్నారు. ఇక బురద మట్టిని కూడా పెద్ద భారీ మోటార్లతో కూడా బురద నీటిని బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ 3 షిఫ్ట్గా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 24 గంటలు కూడా సహాయక బృందాలతో పనిచేయించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నిపుణులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రేపు ఈ మరోసారి 6 ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో అన్వేషణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే క్యాడవర్ డాగ్స్ ఏవైతే కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుర్తించిన ప్రదేశాల్లోనే తవ్వకాలు కొనసాగుతున్నాయి. 4-5 మీటర్ల లోతులో మరొకసారి మట్టిని తొలగిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు ఏమైనా బయటికి వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ తొలి ప్రదేశాల్లో భారీగా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా బృందాలకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఈ 14 కిలోమీటర్ల వద్ద దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసేదైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పైనుంచి మరోసారి మట్టి కూలకుండా ఉండేందుకు అక్కడ భారీగా సపోర్ట్ గా బారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఈ తవ్వకాలు అయితే కొనసాగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ కూడా భారీగా ఇప్పటికే అక్కడ ఈ సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరంగా దేశంలో ఉన్నటువంటి 12 బృందాలతో కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు లేదా రేపు వరకు కూడా
పూర్తి స్థాయిలో ఈ లోపల చిక్కుకున్నటువంటి మిగతా 6 మందికి సంబంధించి ఆచూకీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా కూడా ఇప్పుడైతే ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో శివశంకర్ కూడా రోజు అక్కడే ఉంటూ అధికారుల సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు లేదా రేపు కూడా 2 రోజుల్లో కొద్దిగా అక్కడ ఉన్నటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన 6 మంది ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చారి.